హాయ్. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ చికెన్ పులావ్ చేస్తున్నాను చూడండి. అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెడతాను. ఏమేమి కలిపేది ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. రాండి చూపిస్తా. పసుపు ఒక అర స్పూన్ వేస్తున్నానమ్మా. ఉప్పు ఒక స్పూను. కారం ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అల్లం ఎల్లిపాయ చిన్న స్పూను, ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి ముక్కకి పట్టేట్టు. ముందుగా కొంచెం వేసి కలిపి పెట్టుకుంటే బాగా ముక్కకి పట్టుద్దని కలుపుతున్నాను. తర్వాత కూరలు ఉడికేటప్పుడు మళ్ళీ వేసుకుంటాను. ఒక అరగంట గంట నానితే బాగా ఉంటుంది. ఒక 100 గ్రాముల వరకు పెరుగు వేస్తున్నానమ్మా. నూనె వేద్దామమ్మా. 2 గంటలు నూనె వేసాను. దీంట్లో ఎలాచి, పట్ట, లవంగం, సాజీరా అన్నీ ఉన్నాయమ్మా. ఇది వేస్తున్నాను. ఆకు కూడా తుంచేస్తున్నాను. ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు కోసుకున్నానమ్మా. ఉల్లిపాయలు ఒక 4 మిర్చి. ఉప్పు వేస్తే తొందరగా ఏగుద్దమ్మా, అందుకు ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూను పసుపు వేస్తున్నాను. అల్లం ఎల్లిపాయ వేస్తున్నాను. 2-3 స్పూన్ల అల్లం ఎల్లిపాయ వేస్తున్నాను. దాంట్లో ఒక స్పూన్ వేసాను. 4 స్పూన్లు కారం వేస్తున్నానమ్మా. చిన్న స్పూన్ నేను ధనియాలు, కాజు వేస్తున్నా. కొబ్బరి గసాలు ఒక 2 స్పూన్లు. గరం మసాలా 2 స్పూన్లు వేస్తాను. చికెన్ వేసేసాను. కిలోకి పైన ఉంటుందమ్మా, 1.5 కిలో ఉంటుంది. ఇదే 5 గ్లాసులు నీళ్ళు పోస్తానమ్మా. ఇంకా పోస్తాను. 5 గ్లాసులు కొలిసి పెట్టుకున్నా. కొంచెం వేస్తున్నాను. తెరిలేటప్పుడు కొంచెం వాసన వస్తుంది, కొత్తిమీర వాసన. సరిపోయిందమ్మా. ఉప్పు అన్నీ సరిపోయినాయి. అవి తెరిలిన తర్వాత బియ్యం వేస్తాను. బియ్యం వేస్తున్నానమ్మా. 5 గ్లాసులు బియ్యం వేస్తాను. కాసేపు ఎలా చేసానో ఏమేమి వేసానో అన్నీ చూశారు కదా. ఇది కనుక బాగా మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. నేను మంచి మంచి వీడియోలు మీకు పెడతాను. ఇంకొక వీడియోలో కలుద్దాము. బాయ్.